మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం ఐ సమస్యలతో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ యొక్క ఐ సైట్ని మన కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలి అనేటువంటిది. ఇవి ఐ యొక్క సమస్యలకి మంచిది, అట్ ఏ సేమ్ టైం విజన్తో పాటు మన యొక్క ఫోకస్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా మంచిది. ఐసైట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అంటే ఆ ఐసైట్ అనేది పెరగకుండా ఉండటానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే సిస్టమ్ మీద వర్క్ చేసే వాళ్ళు కూడా ఐ చూసి బాగా స్ట్రైన్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మార్నింగ్ కానీ నైట్ కానీ మీరు వర్క్ చేసేటప్పుడు మిడిల్ ఒక చిన్ని బ్రేక్ చేసి ఇలాంటి ఐ ఎక్సర్సైజెస్ చేయడం వలన మీకు ఐ స్ట్రైన్ అనేది కూడా చాలా బాగా తగ్గుతుంది. దీనికోసం ఏదైనా ఒక సిట్టింగ్ పొజిషన్లో కూర్చోండి, లేదంటే చైర్లో కూర్చోండి. బాడీని చక్కగా కాన్స్టెంట్గా ఉంచేసుకుని చూడండి, ఇలా ఒక హ్యాండ్ని డౌన్లో ఉంచేసేయండి. ఇంకొక ఫింగర్ని ఈ విధంగా పైకి, చిన్ని చక్కగా మిడిల్లో చూడండి, ఒకసారి స్ట్రైట్ ఫార్వర్డ్లో చూడండి. రైట్, చిన్ కాన్స్టెంట్గా ఉంచేసి ఓన్లీ ఐబాల్ ఇలా స్ట్రెచ్ అవుతూ పైకి, అలాగే డౌన్కి చక్కగా స్ట్రెచ్ చేస్తూ పైన ఫింగర్ కనిపించాలి. డౌన్ ఫింగర్ పైన ఫింగర్ కనిపించాలి కదా అని హెడ్ అయితే పైకి లిఫ్ట్ చేసేయొద్దు. డౌన్కి, లుక్ అప్, లుక్ డౌన్, లుక్ అప్, look down, up, look down, look up, look down. ఈ విధంగా చక్కగా ఒక్క 10 కౌంట్స్ వరకు చేసుకుని ఐస్ని రిలాక్స్ చేసేయండి. నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేస్తూ స్లోగా 2 హ్యాండ్స్ని కూడా ఈ విధంగా సైడ్స్లో ఉంచేసుకోండి. స్లోగా రైట్ సైడ్, దెన్ లెఫ్ట్ లుక్, రైట్ లెఫ్ట్, then slowly relax. ఇప్పుడు ఒక హ్యాండ్ని ఈ విధంగా సైడ్ యాంగిల్లో ఉంచేసి ఇంకొక హ్యాండ్ని ఇలా పైకి రేస్ చేసి ఉంచండి. డయాగ్నల్గా ఉంటుంది వక్ర దృష్టి. దీనిలో ఒకసారి పైకి డౌన్కి ఇలా వక్రంగా చూడడం జరుగుతుంది. Slowly release your hands, relax your eyes. సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్కి కూడా చేద్దాము. హ్యాండ్ని ఇక్కడ ఉంచుకుని ఇంకొక హ్యాండ్ని పైకి ఉంచుకోండి. డౌన్కి చూస్తూ పైకి, నెమ్మదిగా చేతులు రిలాక్స్ చేస్తూ ఐబాల్ కూడా రిలాక్స్ అయిపోవాలి. టూ హ్యాండ్స్ని కూడా ఈ విధంగా లాక్ చేసి ఫింగర్స్ 2 కూడా జాయింట్ చేసి ఉంచండి. ఈ విధంగా డౌన్కి ప్లేస్ చేసి ఉంచి హ్యాండ్ మూమెంట్ అనేది ఎటు తిరుగుతుందో సేమ్ అదే విధంగా మన యొక్క ఐబాల్ మూమెంట్ కూడా తిరుగుతూ ఉండాలి. డౌన్కి చూస్తూ
ఈ విధంగా కూడా మనం 5 to 10 కౌంట్స్ వరకు చేసుకోవాలి. అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్. Slowly relax your eyes. కళ్ళ నుంచి వాటర్ ఏమన్నా వస్తే కనుక రబ్ చేయడం, బాగా నొక్కి తూడ్చేయడం లాంటివి ఏమీ చేయొద్దు. రిలాక్స్. చక్కగా 2 పామ్స్ కూడా మంచిగా రబ్ చేసేయండి. హ్యాండ్ని ఈ విధంగా కర్వ్ లాగా చేసి అరిచేతిని ఐస్ పైన పెట్టి రిలాక్స్ చేయాలి. Slowly relax. లిటిల్ 1 minute ఆర్ మీకు ఇంకా టైం ఉంటే ఒక 5 minutes వరకు మెడిటేషన్ చేయండి. చూసారు కదా ఐ ఎక్సర్సైజెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది. ఇలా మనం రెగ్యులర్గా కనుక సాధన చేస్తూ ఉంటే ఐ స్ట్రెస్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఐ విజన్ కూడా చాలా ప్రాపర్గా ఉండడానికి చాలా అవకాశం ఉంటుంది. అయితే దీన్ని ఎవరు చేయకూడదు అనేటువంటి విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏమన్నా ఐకి సంబంధించి సర్జరీస్ ఉన్నా, లేదు మీరేమన్నా కాంటాక్ట్ లెన్స్ ఆల్రెడీ మీరు ఇన్సర్ట్ చేసి ఉన్నా కానీ చేయొద్దు, అవాయిడ్ చేయండి. మిగిలిన వాళ్ళు చేసుకోవచ్చు. లేజర్ సర్జరీస్ అయ్యాయి అంటే కనుక ఒక 3 months టైం ఇచ్చేసుకుని హ్యాపీగా మరలా మీరు వీటిని కంటిన్యూ అనేది చేసుకోవచ్చు. కానీ సర్జరీ జరిగి గ్లాసెస్ కనుక ఐలో ఉంటే మాత్రం వాళ్ళు అస్సలు చేయకూడదు. ఐ ఇన్ఫెక్షన్స్ ఉన్న టైంలో అసలు చేయకూడదండి. ఇవి కంప్లీట్ ఐ అంతా కూడా స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ అయిపోతుంది. సో ఇన్ఫెక్షన్స్ లేని టైంలో చేసుకుంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో అయితే కనుక స్ప్రెడ్ అయిపోతాయి. సో ఆ టైంలో కూడా మీరు అవాయిడ్ చేసేయండి. ఈ యొక్క ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరి యొక్క ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.